కాకినాడ జిల్లా తునిలో ఆంజనేయ స్వామి జయంతి వేడుకల్లో భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యంగా తుని రైల్వే స్టేషన్ సమీపంలో అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో విశేష కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పూర్తి వివరాలు మా ప్రతినిధి నివేదికలో. కాకినాడ జిల్లా తునిలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాలకు చేరుకుని ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. తమలపాకులు, అరటి పండ్లతో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి నైవేద్యాలు సమర్పించారు. తుని రైల్వే స్టేషన్ పరిధిలోని అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. ఆలయ సేవకులు టి రాము, రామకృష్ణ భక్తులకు గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేశారు. గత 40 ఏళ్లుగా ఇక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హనుమాన్ జయంతి మంగళవారం రావడం విశేషమని చెప్పారు. అలాగే ఆలయంలో అన్నదాన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అభయ ఆంజనేయ స్వామిని దర్శిస్తే భూత ప్రేత పీడలు తొలగిపోతాయనే విశ్వాసం భక్తుల్లో ఉంది. 60 సంవత్సరాలు అవుతుంది. స్టేషన్ నౌకరాజు గారు, శాస్త్రి గారు, చక్రం గారు, చాలా పెద్దలందరూ కూడాను అప్పుడు స్థాపించడం జరిగింది. రోజు రోజుకి కూడాను భక్తులు అన్న వాళ్ళు వచ్చిన వాళ్ళకి అందరికి కోరికలు కూడా తీర్చే ఆంజనేయ స్వామిగా ప్రసిద్ధి చెందుతున్నాడు. ఎటువంటి బాధలు ఉన్నా సరే స్వామి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తే తప్పకుండా కోరిక తీరందంటూ లేదు. ఏదైనా సరే భక్తిగా చేస్తే మటుకు ఆంజనేయ స్వామి ముందు అభయ ఆంజనేయ స్వామిగా ఈయన కోరికలు తీరుస్తున్నారు. Tandava News. For more updates, like, share and subscribe.